బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సిట్టింగ్ ఎంపీల్లో చాలా మందిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ కవితను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొచ్చి ఆమె స్థానంలో ఆమె భర్త అనిల్ని నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఎంపీ అభ్యర్థుల జాబితాపై ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థుల చాలా మేరకు మార్పులు జరగబోతున్నట్టుగా ప్రస్తుతం మనకు తెలుస్తోంది. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో పోటీ చేయబోయే 16 ఎంపీల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ ప్రగతి భవన్ తో సిట్టింగ్ ఎంపీలు, పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు, సీనియర్ నేతలతో కేసీఆర్ మంత్రాలు జరపబోతున్నారు. మొత్తం 16 నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలను కొనసాగించడంతో పాటు కొన్ని చోట్ల కొత్త వ్యక్తులకు, మరికొన్ని చోట్ల కొంతమంది పారిశ్రామికవేత్తలకు ఈసారి పార్లమెంట్ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇవ్వబోతున్నారు. ఇందులో ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే నిజామాబాద్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను కూడా ఈసారి మార్చబోతున్నారు. ప్రధానంగా కవితను తెలంగాణ క్యాబినెట్ లోకి మంత్రిగా తీసుకోబోతారన్నటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. ఆ స్థానంలో కవిత భర్త అనిల్ ను రంగంలోకి దింపబోతున్నారు అని తెలుస్తోంది. మొన్న కరీంనగర్ సభలో, భారీ బహిరంగ సభలో 17న నిర్వహించినటువంటి సభలో ఎంపీ వినోద్ కుమార్ ని అదే వేదిక మీద అఫీషియల్ గా ప్రకటించారు. కానీ నిన్న నిజామాబాద్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కవిత పేరు మాత్రం ఆయన ప్రకటించలేదు. ఎంపీగా ఎవరు వచ్చినా కూడా, ఏ అభ్యర్థి వచ్చినా కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ చెప్పారు. కవిత అక్కడ ఉండగా కూడా అభ్యర్థి పేరు ప్రకటించలేదు అని అంటే దీని వెనుక ఒక పెద్ద చర్చ నడుస్తా ఉంది. కవితను పార్లమెంట్ కాకుండా అసెంబ్లీకి తీసుకొచ్చే విధంగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో 2 మహిళలకు మంత్రులుగా అవకాశం ఇవ్వబోతున్నామని ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చెప్పారు. అందులో భాగంగానే కవితను రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నారు అన్నటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ స్థానంలో కవిత భర్త అనిల్ కి అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక మిగతా స్థానాలు 15 స్థానాలకు సంబంధించి కొన్ని చోట్ల క్లారిటీ వచ్చింది. నిజామాబాద్ లాంటి చోట క్లారిటీ వచ్చింది. కొన్ని చోట్ల ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకు ఫోన్ చేసి ప్రచారానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఒక సంకేతాలు ఇచ్చారు. అందులో పెద్దపల్లి నియోజకవర్గానికి వివేక్ స్థానం ఇవ్వబోతున్నారు. నియోజకవర్గానికి పోటీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వివేక్ కి అవకాశం ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. మిగతా కొన్ని చోట్లకు సంబంధించి సిట్టింగ్ ఎంపీలకు ఇవ్వాలా వద్దా, కొంతమంది కొత్త వ్యక్తులను తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులకు ఏ విధంగా ఉంది, వాళ్లకు ధీటుగా 16 స్థానాలు గెలవాలని అనుకుంటున్నాం కాబట్టి గెలిచే విధంగా అభ్యర్థులు ఎవరున్నారు అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఖమ్మం నుంచి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాకుండా ఇప్పటి వరకు వివిసి రాజేంద్ర ప్రసాద్ ఒక పారిశ్రామికవేత్తకు ఆ స్థానం ఇస్తారని అనుకున్నారు. కానీ ప్రస్తుతం నామనాగేశ్వరరావు నిన్ననే టీడీపీ నుంచి ఆయన రాజీనామా చేశారు, టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఖమ్మం ఎంపీగా నామనాగేశ్వరరావుకి అవకాశం ఇస్తారనేది ఒక చర్చ నడుస్తోంది. మహబూబ్ నగర్ సిట్టింగ్ స్థానం నుంచి జితేందర్ రెడ్డి కాకుండా ఒక ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా, ఒక ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాస్ రెడ్డి అని ఒక పేరు కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉంది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి కార్తిక్ రెడ్డి, అదేవిధంగా మరొక పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు. అయితే చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు కాబట్టి ఆయనకు ధీటుగా ఎదుర్కొనేటువంటి ఒక పొలిటికల్ నేత కోసం ప్రస్తుతం చూస్తున్నారు. అందుకే కార్తిక్ రెడ్డికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా చర్చ జరుగుతా ఉంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఇలా చాలా మొత్తం అన్ని చోట్ల కూడా పార్టీ గెలవాలనుకున్నటువంటి స్థానాలతో పాటు కొన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్థానాలన్నిటి మీద కూడా ఫోకస్ చేశారు. ఇవాళ సాయంత్రం వరకు ఒక తుది జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. రేపు హోలీ సందర్భంగా రేపు సాయంత్రం పూర్తి లిస్ట్ ని కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.